చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం కోపం అందం మూతి ముడుచుకుంటే అందం జుంకాలలా ఊగుతూ ఉంటే. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిసిషన్ వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా ఉంటుంది, మనకు సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంది, దీనిలోకి వెళ్ళండి. వెళ్ళి మీరు డిసిషన్లో ఒక వీడియో ఇస్తాను లింక్, ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఇలా కిందికి తెచ్చేసుకొని పైన ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ చేసేసేయండి. ఓకే, ఇలా మనకి ఇప్పుడు ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఇట్లా లిరిక్స్ వస్తాయి, లిరిక్స్ తర్వాత ఇక్కడ మిడిల్లో గ్యాప్ వస్తుంది, ఇక్కడ ఫోటో వస్తుంది. ఓకే, మళ్ళీ లిరిక్స్ వస్తాయి, మళ్ళీ ఇక్కడ మిడిల్లో మీకు ఓకే ఒక్క నిమిషం. ఓకే, ఇట్లా లిరిక్స్ వస్తాయి, ఇక్కడ మిడిల్లో గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ సేమ్ లిరిక్స్ వస్తాయి, ఇక్కడ గ్యాప్ వస్తుంది, సేమ్ లిరిక్స్ గ్యాప్, సేమ్ లిరిక్స్ మళ్ళీ గ్యాప్, ఇలానే వస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చేసండి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ 4.06 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ వచ్చి మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా వర్డ్ అంటే కట్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ లిరిక్స్ వదిలేసి మళ్ళీ 6.20 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటోస్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా వర్డ్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ వదిలేసి మళ్ళీ 8.20 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ ఫోటో యాడ్ చేసుకొని ఎక్స్ట్రా వర్డ్ కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ లిరిక్స్ వదిలేసి మళ్ళీ 12.3 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా వర్డ్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ లిరిక్స్ మళ్ళీ 14.11 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా వర్డ్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వదిలేసి 17.7 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా వర్డ్ ఉంటే కట్ చేసుకొని పైన 3 డేస్కి గీసుకొని ఫోటోని ఫుల్ కాంబినేషన్ తీసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఓకే మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఇచ్చి ఇక్కడ 8.24 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా వర్డ్ ఉంటే కట్ చేసుకొని పైన 3 డేస్కి గీసి ఫుల్ కాంబినేషన్ తీసుకోండి. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటో ఇక్కడ 21.1 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా వర్డ్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ కాపీ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ మన ఫోటోస్ ఎక్కడెక్కడ యాడ్ చేసినా ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ సెకండ్ సేమ్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. వీడియో సింపుల్గా ఉంటుంది, మీకు మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే, సింపుల్గా వీడియో ఎడిట్ అయిపోతుంది, పెద్దగా ఏమి ఉండదు. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్కి మొత్తం ఎఫెక్ట్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే పైన ఇక్కడ షేర్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకుంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.